హలో అండి, ఈరోజు మన ఛానల్లో చారిత్రక కట్టడాలైన బౌద్ధ రామ గృహాల గురించి తెలుసుకుందాం. ఇవి జీలకర్రగూడెం బౌద్ధ స్తూపాలని కూడా అంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలం గుంటుపల్లి పంచాయతీలోని జీలకర్రగూడెం గ్రామంలో మా ప్రయాణం ఈ విధంగా సాగింది. ఇదిగోండి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం లొకేషన్ చూడండి ఈ విధంగా ఉంటుంది. అవి కనపడేవి టాయిలెట్స్ అనమాట. చివరిలో చెప్తాము. ఇంకా మేము అందరం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ టికెట్లు ఎక్కడ తీయాలని అడిగాము అతన్ని. అక్కడ చూపించాడు. ఒకే టికెట్లు తీసేసుకున్నా. ఈచ్ వన్ పర్సన్ వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేసి 25 రూపాయలు అనమాట. ఇక చూడండి లొకేషన్ ఎలా ఉందో. మొత్తం వ్యూ మొత్తం చుట్టూ అడవిలానే ఉంటుంది. ఇంకా చూడండి ఇంకా మా ప్రయాణం ఈ విధంగా సాగింది. ఇంక ఈ మెట్లు ఎక్కాలంటే చాలా ఎనర్జీ, ఓపిక, శక్తి కావాలండి. ఎక్కి దిగాలి కాబట్టి ఇంకా సరే మేము మొదటగా ఈ గృహాల్లో అనుకున్నామండి. ఈ గృహ దగ్గరికి మరి వెళ్ళాలని వచ్చేసాం మేము ఇక్కడికి. సరే ఇక్కడ వ్యూ ఎలా ఉందంటే చూడడానికి చాలా బాగుంది. లొకేషన్ కానీ మొత్తం వాతావరణం కానీ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము ఇంకా ఈ గృహ లోపలికి వెళ్ళామండి. అక్కడ చాలా దుర్వాసన, ఇంకా ఆ వాసనకి మాకు వామిటింగ్స్ అనేవి కూడా వచ్చేసాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా గబ్బిలాలు, ఎలుకలు సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మనకి భరించలేక మేము వెంటనే త్వరగా బయటకు వచ్చేసి ఇంకా డైరెక్ట్గా బౌద్ధ స్తూపాలు, బౌద్ధ రామ చైత్య గృహాలు, ఈ ప్రయాణాన్ని మేము జంగారెడ్డి నుంచి స్టార్ట్ చేసాము. జంగారెడ్డి నుండి ఈ జీలకర్రగూడెం గ్రామానికి 25 కిలోమీటర్లు అనమాట. ఇంకా మనం ఈ వీడియో గురించి మాట్లాడదాము. టైమింగ్స్ కూడా చివరి వరకు చూడండి. టైమింగ్స్ కూడా చెప్తాను. ఇక్కడ మనం ఎంజాయ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మెట్లు ఉంటాయి, ఎక్కి దిగాలి కాబట్టి. మనకి మెట్లు ఎక్కి వెళ్ళిన తర్వాత పైన ఎక్కడ మనకి మంచినీళ్ళు అనేవి అందుబాటులో ఉండవు. ఇక్కడ రావాలంటే కంపల్సరీగా మనం మంచినీళ్ళతో పాటు పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆహారం ఏమైనా తెచ్చుకుంటే పైన కూడా మనం తీసుకెళ్తే బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇవి 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధ గృహాలని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న బండరాలను కూడా వాటిని కావలసిన విధంగా చెక్కుకొని నివాసం అనేది సాగించారనమాట. ఇక్కడ ఎంతో అలంకరణతో చక్కగా చెక్కారు. లోపల కూడా కొన్ని గదులతో చక్కగా చెక్కి ఒక హిస్టారికల్ టూర్ ప్రదేశంగా తీశారు. చాలా బాగుంటున్నాయి. ఇక్కడ చూడదగ్గ ప్లేసు. ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయండి ఒకసారి. బౌద్ధ రామ గృహాల గురించి తెలుసుకోండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 5 సోమవారాలు ఇక్కడ తిరునాళ్ళు అనేవి జరుగుతాయి అన్నమాట. చాలా చూడముచ్చటగా ఉంటాయన్నమాట. ఆ టైంలో వస్తే ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఆనందించవచ్చు. ఇక్కడ తిరునాళ్ళు రాత్రిపూట జరగవు, గమనించాలి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే జరుగుతాయి. ఈ స్తూపాలు శిథిలమైపోయాయి. ఇక్కడ ఈ శిథిలమైన స్తూపాలకు ఏనుగులను కట్టేవారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు, రాతి కట్టిన స్తూపం అన్నమాట. ఇవి రాతి రాళ్లతో కట్టే గృహాలు అని చెప్పాలి. వీటికి కొన్ని పేర్లు ఉన్నాయి. గుండ్రంగా ఉండే స్తూపాలు అన్నమాట ఇవి. బౌద్ధ రామాలు మరియు చైత్య గృహాలు, ఆరాపు మండపాలు, స్తూపాలు అని ఇక్కడ అంటారనమాట. వీటిని చూస్తున్నారు మీరు. ప్రతి ఒక్కటి ఇటుకలతో నిర్మించిన వృత్తాకారాలు. ఈ గుండ్రంగా ఉండే స్తూపాల గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. గుండ్రంగా ఉండే స్తూపాలను మొక్కుబడి స్తూపాలని కూడా అంటారు. ఇవి మొత్తం 60 ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటుకలతో నిర్మించిన వృత్తాకార స్తూపము. వాటి మధ్యలో రాతి స్తూపం అనమాట. ఇది అసలైన ప్రత్యేకమైన స్తూపం అనమాట. ఈ స్తూపం మొత్తం పొడవు 17.6 మీటర్లు, వెడల్పు 4.42 మీటర్లు ఉంటుందన్నమాట. ఈ రాతి స్తూపం వ్యాసము 11 మీటర్లు. స్తూపం యొక్క ఎత్తు 7 నుంచి 8 అడుగులు ఉంటుంది. ప్రదక్షిణలు చేయడానికి 1.8 మీటర్ల వెడల్పు ఉంటుందన్నమాట లోపల. ఇంకా దానిపైన ఎక్కి వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు కూడా ఇక్కడ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా 5 గంటలకు కిందకు వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పాములు, ప్రమాదకరమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. పాములు ఎక్కువగా గబ్బిలాలు, ఎలుకల గురించి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఎక్కువగా గబ్బిలాలు, ఎలుకలు ఉంటాయి అన్నమాట. అందుకే మనం ముందు వెళ్ళిన గృహం దగ్గర చాలా స్మెల్ అనేది వస్తూ ఉండడం మీరు చూసే ఉంటారు వీడియోలో. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తూ గుండ్రంగా ఉండే స్తూపాలు. బౌద్ధులు ఇక్కడ జీవన విధానంలో వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ కోనేరు అనేది నిండి ఒక జలంగా రూపొందిందనమాట. ఈ జలాన్ని బౌద్ధులు మంచినీరుగా తీసుకుంటూ జీవన విధానాన్ని కొనసాగించారనమాట.
ఇక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిపి ఈ విధంగా వదిలేశారు. అందుకే వీటిని ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారనమాట. మనం ఇప్పుడు చూస్తున్న ఇటుకలతో కట్టిన స్తూపం ఉంది. దీని లోపల రాతి స్తూపం అని కూడా ఒకటి ఉంటుంది. అదేనమాట కనిపించేది. పాలరాయితో కట్టారనమాట స్తూపాన్ని. ఇంకా చూడండి, మొత్తం ఈ గృహాలని మనం తిరగాల్సినవి ఇప్పుడు చూపిస్తాము. ఇంకా లొకేషన్ చూడండి ఈ విధంగా ఉంటుంది. దట్టమైన అడవిలానే ఉంటుంది. అందుకే ప్రమాదకరమైన ప్రదేశం అంటారు. అందుకే 5 గంటల తర్వాత ఎవరిని కూడా ఇక్కడ పర్మిషన్ లేదనమాట రావడానికి పైకి. ఒక టూరిస్ట్ ప్లేస్గా చేశారు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, గుండ్రంగా ఉన్న స్తూపాలు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు మొక్కుబడులు అనేది తీర్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది బౌద్ధ ఆరామములు గృహాలు అనమాట. వీటిని కూడా సందర్శిస్తాము. ఎలా ఉంటాయి, వీటి గురించి ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇంకా ప్రాయస్ చూడేశారు కదా, వారి నివాసం ఉండడానికి ఈ విధంగా చెక్కి చాలా విశాలమైన, ఇక్కడ వాళ్ళు ఏంటంటే సమావేశపరిచి ఇక్కడ కూర్చునే వాళ్ళు అనమాట. ఈ పై గది చూశారు కదండి, అది వాళ్ళ గురువులకి సంబంధించిన గృహ అనమాట. అది ఇక్కడ ఆ యొక్క హిస్టరీ గురించి ఒక ఆయన అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాము. కొన్ని వివరాలు తెలియజేశారు. ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మేము ఇంకా కిందకి రావడానికి ప్రయత్నించాము. ఇంకా ఆ గృహ చూసేసాం కాబట్టి. ఇంకా చూడడానికి ఇంకా చాలా ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. అక్కడ మొక్కుబడులు తీర్చే వాళ్ళు ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటారనమాట కొన్ని. ఇంకా మా వాళ్ళతో వెళ్ళిన తర్వాత ఇక హిస్టారికల్ టూర్ కాబట్టి ఎంజాయ్ చేద్దామని ఈ విధంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. వారు చూడండి, వర్షపు వచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అలా బల చేశారు. ఇది శివాలయం గుడి అనమాట. ఇక్కడ ఏంటంటే శివుడు లోపల ఉంటుందన్నమాట. ఇక్కడ నంది ఇక్కడ ఉంది, చూస్తున్నారు మీరు. ఈ విధంగా ఇక్కడ తిరునాళ్ళ రోజు అయితే బాగా జరుగుతుంది కార్తీక మాసంలో. ఇంకా చూస్తున్నారు కదా, ప్రతి కూడా ఇలాగే ఉంటుంది కదా, దట్టమైన అడుగుతూనే ఉంటుంది. అందుకే ప్రమాదకరమైనది అని అంటున్నారు మనం. ఇక్కడ చూడండి ఎంతో చక్కగా చెక్కారు. ఇక్కడ ఏంటంటే వర్షం తడవకుండా ఈ విధంగా చెక్కి అక్కడ అందరూ ఆ లోపల అలా కూర్చొని సమావేశపరిచి మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. బౌద్ధులు ఈ విధంగా జీవన విధానం సాగించారన్నమాట వాళ్ళు. చివరిగా మేము అవన్నీ తిరిగేసి ఇంకా కిందకి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తే మీకు టాయిలెట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. టాయిలెట్స్ని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ చూశారు కదా, ఇంకా మిగతా ఇవి ఫోటో గ్యాలరీ అనమాట. ఈ ఫోటోలు చూస్తూ ఒక్కొక్క బోర్డులో మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ స్కానర్ చేస్తే దీని యొక్క హిస్టరీ అనేది మొత్తం వస్తుందన్నమాట. ఇలా బౌద్ధ స్తూపాల గురించి, బౌద్ధ టైమింగ్స్ ఏంటంటే ఇక్కడ రావడానికి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుందండి ప్రతిరోజును. అదే కార్తీక మాసంలో వస్తే చాలా బాగుంటుంది. ఆ టైంలో 5 సోమవారాలు అనేవి తిరునాళ్ళు అనేవి జరగడం మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా, అసలు చాలా చూడముచ్చటగా ఉండే. ఒకసారైనా విజిట్ చేయండి. ఈ జలకరగూడెంలో చాలా బాగుంటుంది. బౌద్ధ గృహలు అని వీటిని అంటారు. తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేసి ఈ సమాచారాన్ని తెలియచేయండి. అయితే ఇంకా ఏంటంటే ఇంకా డెవలప్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అనేవి కడుతున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ బిల్డింగ్ అని, టికెట్ కౌంటర్ రూమ్ బిల్డింగ్ అని, సెక్యూరిటీ వారికి ఉండడానికి రూము నిర్మించబోతున్నారు. ఇంకా చాలా అభివృద్ధి చేస్తారని చెప్పారనమాట. మనం ఇది ఒక హిస్టారికల్ టూర్గా మనకి గుర్తుండిపోయేలాగా ఉంటుంది. కంపల్సరీగా విజిట్ చేయండి. రండి అందరూ ఈ బౌద్ధ గృహాలు విజిట్ చేయండి. హిస్టారికల్ టూర్ను మరింత ప్రచారం చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఫోటోలో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళ హిస్టారికల్ టూర్ గురించి వారికి తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మా టూర్ అనేది ముగించామన్నమాట. ఇంకా లాస్ట్లో మామూలు ఏం చేశారంటే పానీపూరికి ఆకలికి తట్టుకోలేక ఈ విధంగా మధ్యలో బ్రేక్ అనమాట. మాకు చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ విధంగా బాయ్ అండి. చూసిన వాళ్ళు మా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.